రామారావు గారు, మీకు ఒక రకంగా ఇది శుభసూచకమే నన్ను అడిగితే. అంటే నేనేదో క్రిటిసైజ్ చేయట్లేదు అలాగని చెప్పేసి మిమ్మల్ని ఏమి తక్కువ అంచనా వేయటం లేదు. సింహం సింగిల్, దమ్ముంటే సింగిల్గా రండి మీరు కూడా అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు భయం, వాళ్ళు కలిసి ఉన్నంతకాలం మన పప్పులు ఉడకవని చెప్పేసి. ఇది ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. అది తప్పేం లేదు కూడా. అంటే 10 మంది కలిసి ఉన్నప్పుడు మరి ఒక్కళ్ళు 10 మందిని ఎదుర్కోవడం అంత ఈజీగా కదా. ఇక్కడ 10 కాకపోతే 3, ఒకటి కలిస్తేనే కదా బలం. 2 అవుతాయి అవి, రెండు ఇంకోటి కలిస్తే 3 అవుతుంది. మీకు 40% ఉన్నా వారికి టీడీపీకి 45-46 వచ్చినాయి మొన్న. ఒకవేళ అదర్ వే రౌండ్ అనుకుందాం, కూటమిలో ఉండటం మూలంగా ఒకవేళ టీడీపీ 38కే ఉందనుకుందాం సార్, మొన్న ఎలక్షన్స్లోనే 46 బదులు అనుకుందాం, కన్సిడర్ చేద్దాం. జనసేనకు 5-6 యాడ్ అయినవ్వండి, అయిపోయింది మీ పని. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాపం మీరు శతవిధాల ప్రయత్నం చేశారు. 2024 ఎలక్షన్స్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు కూడా మీరు 29ని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఎవ్వరు తప్పుపట్టరు, ఎందుకంటే దట్స్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయం. అది ఆ రాజకీయ పరిణామాల్లో భాగంగా ఇప్పుడు జరిగిన చిన్నపాటి పరిణామం ఒక శుభసూచకమే. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేసరికి జనరల్గా పవర్లో ఉన్నటువంటి పార్టీకి ఆధిక్యత ఉంటుంది. అది బల ప్రదర్శన అనుకోవచ్చు, వ్యవస్థలని కొంత ఉపయోగించుకోవడం, ఇవన్నీ ఎప్పుడు ఉండేదే. దానికి తోడు కూటమిగా ఉన్నప్పుడు ఇక దాని మీద కొంతవరకు ఆశలు వదులుకోవాలి అన్న ఒక పరిస్థితి ఉంటుంది. కానీ వీరి మధ్యలో కనుక పొరపచ్చాలు కనుక ఇలాగే కంటిన్యూ అయితే జనరల్ ఎలక్షన్స్లో కన్నా లోకల్ బాడీస్లో దాని రిఫ్లెక్షన్ బాగా ఎక్కువ ఉంటుందనేది నాకున్న అవగాహన. సో మీ విజయ అవకాశాలు ఆ రకంగా పెరిగే ఇది కనపడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అవుట్ సైడ్ ది తెలుగుదేశం అలయన్స్, బయట నుంచి మీరు ఏ విధంగా చూస్తారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ? నమస్కారం సురేష్ గారు. ఈ యొక్క స్థానిక సంస్థలు వస్తున్నటువంటి తరుణము, అటువంటి ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయటం, తదనంతరం కూటమికి సంబంధించి ఏదైతే భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఏ రేషియోలో సీట్లు పంచుకోవాలనేటువంటి దాని మీద ప్రకటనలు, ట్వీట్లు చేస్తున్నాం. ఇదంతా కూడా బార్గెయినింగ్ మెథడ్ అంతే. ఎందుకంటే ఒక ప్రజలకు సంబంధం లేని అంతర్గత విషయం ఇది. వాస్తవంగా వాళ్ళ పార్టీల అంతర్గత విషయం, మనకు కూడా సంబంధం లేని అంశం అయినప్పటికీ వాళ్ళు బహిరంగ పరిచారంటే ఇది ఒక స్ట్రాటజికల్ గా మైండ్ గేమ్ అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు స్పందించాల్సినటువంటి అంశంలో ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు ఒక ప్రకటన చేసుకోవడం, దానికి లోకేష్ గారు కూడా, నాదెండ్ల మనోహర్ గారు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు జనరల్ ఎన్నికల కాదు, దాంట్లో మా యొక్క రేషియో, మాకున్నటువంటి ఓటింగ్ నిష్పత్తి, మాకున్నటువంటి బలాబలాలకు సంబంధం లేకుండా మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనేటువంటి ఆలోచనతోటి మేము తక్కువ సీట్లు తీసుకున్నాం తప్ప ఇక్కడ స్థానిక సంస్థల్లో ఆ లోటుని పూర్తి చేయాలి. అట్లాగే నామినేటెడ్ పదవుల్లో కూడా సరైనటువంటి మాకు ప్రాధాన్యత లేదనేటువంటి అంశం, దాన్ని బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఇది ఏదో ఒక న్యూస్ అన్నమాట. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరిగా ఇది కూడా ఒక న్యూస్. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇదమిద్దంగా ఒక క్లారిటీ లేనటువంటి అంశం. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేసింది. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎప్పుడు పూర్తవుతుంది? దీంట్లో ఎక్కడ ఓట్లు సంబంధించినటువంటి నిర్ణయం జరగాలి. అట్లాగే రిజర్వేషన్స్ కానీ ఈ అంశాలు, అట్లాగే మరోవైపున పార్లమెంట్ లో మహిళా బిల్లు మళ్ళా ప్రవేశపెడతామని చెప్పేసి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. డీలిమిటేషన్ కూడా వాళ్ళు పూనుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంది. ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ ను, ఎస్ఐఆర్ ను, లేకపోతే మహిళా రిజర్వేషన్ ను సాకుగా చూపి ఈ ప్రభుత్వం వాయిదా వేసినే వేయవచ్చు అనేటువంటి అంశం కూడా ఉంది. ఏదేమైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. రైతాంగ వర్గాలు ఏదైతే
కూటమికి ఓట్లు వేయించినటువంటి వర్గాలు పొగాకు రైతులు కానీ, లేకపోతే వ్యవసాయం సంబంధించినటువంటి డిపెండెన్సీ ఉన్నటువంటి వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అప్పులైపోయారు. మరలా ఆత్మహత్య సదృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఏదైతే మనం చూసాం 99, 2003 ప్రాంతాల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది రైతాంగం ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితులు మరలా దాపురించాయి అనేటువంటి అంశం అయితేనేమి, లోన కుమిలిపోతున్నారు. చాలా మందితో నేను మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే లోకల్ గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల జనసేన పార్టీ కానీ బీజేపీకి కానీ సక్రమంగా పనులు జరగట్లేదని ఆ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి వైఖరి ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే గాని, అక్కడ ఉన్నటువంటి ఎంపీ గాని, ఈ యొక్క జనసేన పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి అంశాల్లో గాని ఎక్కడా కూడా వాళ్ళకి సంతృప్తి లేనటువంటి అంశాలు బయటపడతా ఉన్నాయి. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, మా నాయకుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పెట్టి గెలుపు గుర్రాల్లో తీసుకొని ఖచ్చితంగా విజయం సాధించేంత వరకు మనం కృషి చేయాలనేటువంటి విధానం పార్టీ అధ్యక్షులకు, జిల్లాల అధ్యక్షులకు, అట్లాగే నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్ళు మా విధానం ఒకటేనండి. ఈ రాష్ట్రంలో పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో మా నాయకుడు గాని, మా పార్టీ గాని క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మేము 50+ ఓట్లతోటి మేము సాధిస్తేనే అధికారంలోకి వస్తామనేటువంటి దాని మీదనే మేము దృష్టి పెడతాం తప్ప 3 పార్టీలు ఒకటైనయా, 30 పార్టీలు ఒకటైనయా, వెనక ప్రజా సంఘాలను కలుపుకున్నారా, లేకపోతే ఏమన్నా వెనక ఇంకా కొన్ని తోక పార్టీలని పెట్టుకొని లోపాయకారిగా చేశారనేది నేను చూడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి అంశం. అట్లాగే ఇప్పుడు గోబెల్స్ ప్రచారంతో ప్రజల నడ్డి విరిగి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంపద సృష్టిస్తామని ఈ రోజు ప్రజల సంపదను మొత్తం కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల జీవనోపాధి కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది. అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈరోజు ఉచిత ఇసుక అంటే చాలా మంది పాపం దాదాపు 60 లక్షల మంది నిర్మాణ రంగం సంబంధించినటువంటి మేస్త్రీలు గాని, నిర్మాణ రంగం గాని, అట్లాగే కన్స్ట్రక్షన్ గాని, అట్లాగే కార్పెంటర్స్ గాని, ఆ పెయింటింగ్ గాని, ఇట్లాంటి వర్కర్స్ అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళు దీనివల్ల వేగంగా భవన నిర్మాణాలు జరిగి పనులు వస్తాయనుకుంటే అసలు ఇసుక అనేటువంటిది ఉచితంగా ఎక్కడా దొరకనటువంటి పరిస్థితి, వీళ్ళే రీచ్లన్నింటిని కూడా ఆక్రమించేటువంటి పరిస్థితుల్లో ఆ వర్గాలు కూడా వ్యతిరేకంగా ప్రధానంగా వీళ్ళందరూ కూడా న్యూట్రల్ గా ఉండేటువంటి వర్గాలు ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళకి మద్దతు తెలిపినటువంటి వర్గాలు కూడా వ్యతిరేకిస్తుంటే వీళ్ళు బెంబేలెత్తారు. ఇది మనం చూసాం, ఆంధ్రజ్యోతిలో కూడా కథనం వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క కూటమికి ప్రకంపనలు స్టార్ట్ అయినటువంటి ఆంధ్రజ్యోతిలో కథనాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే డేంజర్ బెల్స్, కూటమికి డేంజర్ బెల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అవి స్థానిక సంస్థలు ఏమి ఫలితాలు ఇస్తాయా, లేకుంటే రేపు రాబోయేటటువంటి 2029 జనరల్ ఎలక్షన్ లో ఏం జరగబోతుంది, అట్లాగే డీలిమిటేషన్ కనుక వస్తే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోనన్నా ఏదైనా విజయం సాధించడానికి ప్రణాళికలు వేద్దామంటే దానికి కూడా వీళ్ళకి పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, ఖచ్చితంగా డీలిమిటేషన్ జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది నాయకులకు మనం సంతృప్తి పరిచేటువంటి అంశం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవడం వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి ఎవరు పోతారు, ఇప్పటికే అవినీతి ద్వారాలు తెలిసారు, ఓపెన్ గా కౌంటర్లు తెరిచారు. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సురేష్ గారు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కూటమి నాయకులు పసిగట్టారని అర్థమవుతుంది. దానికోసం ఈ మైండ్ గేమ్ తప్ప ఇక్కడ వాస్తవమైనటువంటి పరిస్థితి ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే దానికి వ్యాలిడిటీ ఉంది. కానీ ఈ టైప్ ఆఫ్ మైండ్ గేమ్ ని మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ వ్యవహారాలను అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ప్రజల పక్షాన పోరాటమే మా ధ్యేయంగా పనిచేసుకుంటా పోయే విధానం తప్ప తాత్కాలికంగా ఆ పార్టీలో వాళ్ళ లోకల్లో వచ్చినాయనో ఇవి మేము పట్టించుకోం. వాళ్ళు లోకలు రాని అయితే గట్టిగా వాటేసుకొని మేము మాత్రం వాళ్ళ విధానాన్ని, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలని ముక్త కంఠంతో ఖండించి ముందుకు పోవడమే మా యొక్క ధ్యేయంగా పనిచేస్తాము. సురేష్ గారు.